డిబేట్ కావద్దని చెప్పండి. మేము అడగ మధ్యలో ఇది రైతులకు సంబంధించి అంటే ఓన్లీ రైతు భరోసా రైతులకు వేరే సబ్జెక్ట్ మాట్లాడి మళ్ళీ మేము ఇంపార్టెంట్ చర్చ ఇది డైవర్ట్ అవుతుంది. అవును సార్, మీరు కరెంటు విషయం వస్తే మళ్ళీ వేరే చర్చ పెట్టండి. పెడతాం కరెంటు మీద వేరే చర్చ పెట్టండి. లాగ్ బుక్ లేదో బయట పెడతా నేను. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కేటీ రామారావు గారు, ప్లీజ్ కేటీ రామారావు గారు. స్పీకర్ సార్, ప్లీజ్ స్పీకర్ సార్, తమరితోని వినయపూర్వక విజ్ఞప్తి సార్. దయచేసి ఒక 10 రోజులు హౌస్ను పొడిగించండి. 10 రోజులు హౌస్ను పొడిగించండి దయచేసి. పొడిగించి ఇప్పుడు మంత్రి గారు కోరిన విధంగా ఒకరోజు ఎలక్ట్రిసిటీ మీద చర్చ పెట్టండి. మన మంత్రి గారు కోరిన విధంగా ఇరిగేషన్ మీద చర్చ పెట్టండి. మంత్రి గారు కోరిన విధంగా మిషన్ కాకతీయ మీద పెట్టండి, మిషన్ భగీరథ మీద పెట్టండి. దాంతో పాటు అధ్యక్ష నల్లగొండ జిల్లా అభివృద్ధి మీద కూడా ఒకరోజు ప్రత్యేకంగా చర్చ పెట్టండి అధ్యక్ష. కానీ ఈ రకంగా మధ్య లేచి మళ్ళా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. రెండోది అధ్యక్ష, మంత్రి గారి వైఖరి ఎట్లుందంటే వెంకన్న వైఖరి, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, అట్లున్నది ఆయన వైఖరి అధ్యక్ష. ఆయననేమో అడగదు అధ్యక్ష, ఆయన ఏమంటారు అధ్యక్ష, నాగార్జున సాగర్ కట్టింది ఎవరు, ఇది కట్టింది ఎవరు, అది కట్టింది ఎవరు, అది చెప్పొచ్చాడు. ఆయనేమో డబ్బా కొట్టుకోవచ్చాడు. కానీ సమైక్యాంధ్రలో అన్యాయం జరిగింది కాబట్టే మళ్ళీ 2014 మీరు మాట్లాడుండ్రు. అప్పుడు జరిగిన తప్పులు ఎత్తి చూపుతేనేమో ఇబ్బంది అవుతున్నది. కానీ అప్పుడు కట్టిన ప్రాజెక్టులకు మాత్రం డబ్బా కొట్టుకోవడం, డప్పు కొట్టుకోవడం మాత్రం ఆయన చేస్తారట. ఇంకొక మాట అధ్యక్ష, మంత్రి గారికి నేను కోరుతా ఉన్నా, దయచేసి మీరు హౌస్లో ఉన్నారు. పోయిన సెషన్లో విద్యుత్ శాఖ శ్వేతపత్రం ప్రచురించింది. విద్యుత్ శాఖ వైట్ పేపర్ మీద అధ్యక్ష మంత్రి గారు చెప్పిన దానికి చెప్తున్నా అధ్యక్ష. అరే ఆయన తప్పుదో పట్టిస్తే ప్రజలను మంచిది కాదు అధ్యక్ష. 24 గంటల కరెంట్ ఇవ్వలేదు అని మాట్లాడిండు. ఇదే హౌస్ లో మీ డిప్యూటీ సీఎం చెప్పిండు, అది చెప్తున్నా వినండి, ఓపికగా వినండి. మీ డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో నుంచే కోట్ చేస్తున్నా. మీ డిప్యూటీ సీఎం గారే చెప్పిండ్రు, కేసీఆర్ గవర్నమెంట్ లో అత్యధికంగా యావరేజ్ గా 19.2 గంటల కరెంటు 24 గంటల కరెంటులో యావరేజ్ 19.2 అవర్స్ ఇచ్చినామని చెప్పి మీ డిప్యూటీ సీఎం చెప్పిండ్రు. కాదంటే మీరు పోయి మీ డిప్యూటీ సీఎంతో పంచాయతీ పెట్టుకోండి, ఆయన అటు ఎందుకు చెప్పినా అడుక్కోండి. ఇంకొక మాట, లాగ్ బుక్లు అన్నారు అధ్యక్ష. మేము అంటున్నా అధ్యక్ష, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నది. ఎక్కడ చూసినా ఇవాళ మొత్తం కాంగ్రెస్ ప్రకటనలే కనబడుతున్నాయి. అందులో ఏం చెప్తున్నారు అధ్యక్ష, 24 గంటల కరెంటు. నేను వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా, ఈడికెళ్ళి మీ సభ వాయిదా వేయండి అధ్యక్ష, బస్సులు అందరం పోదాం, నల్గొండ జిల్లాకే పోదాం. ఈ రోజు ఏ ఒక్క లాగ్ బుక్ లోనన్నా 24 గంటల కరెంటు వస్తున్నట్టు చూపెడితే మేము మొత్తం శాసనసభాపక్షం రాజీనామా చేస్తామని చెప్పి నేను ఆయన అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు వాళ్ళేమో ప్రచారం చేయొచ్చు, పద్ధతి కాదు అధ్యక్ష. మాట్లాడుతుంది ఒకటి, వారు ఇంకొకటి చెప్తా ఉన్నారు. ఇంకొక మాట అధ్యక్ష, ఇంకొక మాట అధ్యక్ష, ఇంకొక మాట మంత్రి గారు నేను కోరుతా, అన్నదాతల గురించి మాట్లాడుతున్నా, అన్నదాతల గురించే మాట్లాడుతున్నా సార్, అన్నదాతల గురించి మాట్లాడుతున్నా. మంత్రి గారు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాలి, ముఖ్యంగా నల్గొండ జిల్లా మంత్రి గారు. అధ్యక్ష, కేసీఆర్ ప్రభుత్వంలో నల్గొండ జిల్లాకు జరిగింది ఏంది అంటే ఒక్క నిమిషంలో చెప్పాలి అంటే అధ్యక్ష, భారతదేశం మొత్తంలో తెలంగాణ నెంబర్ 1 స్థాయికి చేరుకుంటే ధాన్యం పండించడంలో, ధాన్యం ఉత్పత్తిలో, అందులో ఉమ్మడి జిల్లా తీసుకుంటే అధ్యక్ష, మొత్తం తెలంగాణనేమో భారతదేశంలో ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 అయితే తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాల్లో వరి ధాన్యం పండించడంలో నెంబర్ 1 జిల్లా నల్లగొండ జిల్లా అనే మాట నేను గౌరవ మంత్రి గారికి చెప్తా ఉన్నా అధ్యక్ష. అత్యధికంగా ధాన్యం పండింది నల్లగొండ. ఇది వారు తెలుసుకోవాలా, తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇక మీరు దాని మీద మళ్ళీ ప్రత్యేకంగా చర్చకు అవకాశం ఇస్తానంటే మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, 10 ఏళ్లలో రైతు బంధు మాత్రమే కాదు అధ్యక్ష, ఒక్కటి కాదు అధ్యక్ష, సకాలంలో ఎరువులు, విత్తనాలు, 2603 వ్యవసాయ రైతు వేదికలు, ఇవన్నీ పెట్టడంతో పాటు వ్యవసాయ విస్తరణ, ఎందుకంటే వ్యవసాయ స్థిరీకరణ జరగాలంటే వ్యవసాయ విస్తరణ జరగాలి, అందుకే ఇవన్నీ కూడా తీసుకున్నాం అధ్యక్ష. అందులో భాగంగా వచ్చిందే రైతు బంధు అధ్యక్ష. మా కమిట్మెంట్ రైతుల విషయంలో చెప్పాలంటే మా కమిట్మెంట్ ఒకటే చెప్పచ్చు అధ్యక్ష. మా మెడ మీద కత్తి పెట్టిరు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారా పెట్టరా అని ఆనాడు మా మెడ మీద కత్తి పెడితే 30,000 కోట్ల రూపాయల అదనపు రుణాన్ని కూడా వదులుకున్నాం, ఆ రుణ పరిమితిని కూడా వదులుకున్నాం. కానీ పెట్టి పరిస్థితుల్లో పెట్టం, మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పిన కమిట్మెంట్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష. మరి ఇప్పుడు వీరు పెడతారా పెట్టరా, పైన వాళ్ళు చెప్పినట్టు వింటారా వినరా అని చెప్పి రైతులు కూడా చూస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఆనాటి పరిస్థితి అధ్యక్ష, రైతు బంధు గురించి ఒక మాటలో చెప్పాలి అంటే పేరు పెడుతున్నారు గౌరవ సభ్యులు గారు సార్ మీ ద్వారా కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తాం, లాస్ట్ 10 years మీ రూల్లో 1 ఎకరానికి ఎక్స్ట్రా ఇరిగేషన్ వాటర్ వచ్చింటే నల్గొండకు, అది బునియాద్